మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా సందర్భాలలో క్వశ్చన్ వర్డ్స్ని ఎలా ఉపయోగించాలో తెలియక వాటి మీనింగ్ ఏంటో కూడా తెలియక మనం ఇబ్బంది పడుతుంటాం కదా. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి క్వశ్చన్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్, వాటి యొక్క ఉపయోగాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. వాట్ అంటే ఏంటి, మన వస్తువుల గురించి చెప్పేటప్పుడు వాట్ ఉపయోగిస్తాం. వెన్ అంటే ఎప్పుడు, అంటే సమయం గురించి అడిగేటప్పుడు. వేర్ అంటే ఎక్కడ, ప్లేస్ గురించి అడిగేటప్పుడు. వై అంటే ఎందుకు, కారణం తెలుసుకోవడానికి. విచ్ అంటే ఏ అనే మీనింగ్ వస్తుంది, మన చాయిస్ తెలుసుకోవడానికి. దాని పక్కన మనము పర్సన్ ప్లేస్ థింగ్ ఏదైనా రాయొచ్చు. విచ్ వన్ అంటే ఏది, చాయిస్ తెలియదు. హౌ అంటే ఎలా, హూ అంటే ఎవరు, హూజ్ అంటే ఎవరి యొక్క, హౌ లాంగ్ అంటే ఎంత కాలం నుంచి, లేదంటే ఎంత సమయం నుంచి అని కూడా మీనింగ్ వస్తుంది. ఫర్ హూమ్ అంటే ఎవరి కొరకు, ఎవరికి అన్న మీనింగ్ అనేది వస్తుంది. విత్ హూమ్ అంటే ఎవరితో. హౌ మచ్ ఎంత, హౌ మెనీ ఎన్ని. వాట్ ఎల్స్ ఏం సంగతులు. వై సో ఎందుకు. హౌ కమ్ ఎలా. ఫర్ వాట్ దేనికోసం, లేకపోతే దేని కొరకు అని మీనింగ్స్ అనేవి వస్తాయన్నమాట. వీటన్నిటిని కూడా సెంటెన్సెస్ రూపంలో తెలుసుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రశ్నార్థక వాక్యాలు, వాటి యొక్క మీనింగ్స్, వాటిని ఎలా ఉపయోగిస్తారు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఈ సెంటెన్సెస్ని నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. చూడండి. వాట్ డూ యూ వాంట్ మీకు ఏం కావాలి. వెన్ విల్ యూ కంప్లీట్ మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు. వేర్ ఆర్ యూ గోయింగ్ మీరు ఎక్కడికి వెళుతున్నారు. వై ఆర్ యూ క్రయింగ్ మీరు ఎందుకు ఏడుస్తున్నారు. విచ్ వన్ డూ యూ లైక్ మీకు ఏది ఇష్టం, మీకు ఏది కావాలి. హౌ డిడ్ యూ డూ దట్ మీరు ఎలా చేశారు. హూ ఆర్ యూ ఎవరు మీరు. హూమ్ ఆర్ యూ టాకింగ్ టు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు. హూజ్ బుక్ ఈజ్ దిస్ ఈ పుస్తకం ఎవరిది, ఈ బుక్ ఎవరిది. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి పని చేస్తూ ఉన్నారు. ఫర్ హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఎవరి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. విత్ హూమ్ ఆర్ యూ టాకింగ్ ఎవరితో మీరు మాట్లాడుతున్నారు. హౌ మచ్ మనీ డూ యూ వాంట్ మీకు ఎంత కావాలి. హౌ మెనీ బ్రాంచెస్ ఆర్ దేర్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి. వాట్ ఎల్స్ డూ యూ వాంట్ మీకు ఇంకా ఏం కావాలి. వై సో సీరియస్ ఎందుకంత సీరియస్. హౌ కమ్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇది ఎలా సాధ్యమవుతుంది. ఫర్ వాట్ ఆర్ క్యారెట్స్ ఆర్ గుడ్ క్యారెట్స్ ఎందుకు మంచివి అని అడగటానికి అనమాట. ఈ రకంగా ఈ ప్రశ్నార్థక వాక్యాలు మీరు డైలీ కమ్యూనికేషన్ మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ ఫ్లూయెన్సీ అనేది ఇలా పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే పార్ట్ 3 అని మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.